తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99వ ప్రజాపాలన ప్రజా ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో సందడి నెలకొంది. పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో మున్సిపల్ యంత్రాంగం శనివారం పట్టణంలోని పలు వార్డులలో విస్తృతంగా పర్యటించింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత, దేవుని రంజిత్, కమిషనర్ బి శ్రావణ్ ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, వీధి దీపాలు, త్రాగునీరు వంటి మౌలిక వసతులపై ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి తక్షణమే ముందడుగు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేస్తామని కమిషనర్ శ్రావణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేవుని రంజిత్, గుగులోత్ రవి, దాకి శ్యామల, బైరం స్వప్న, మధ్యల మాధవితో పాటు మున్సిపల్ సిబ్బంది, శానిటైజేషన్ సిబ్బంది, 12 వార్డుల ఆర్పీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ వార్డులకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. అయితే ఇంటింటికి నేను వస్తా, చెప్పాలి కానీ చెప్పబోతే ప్రతి ఇంటికి వస్తా. ఇంటికి వచ్చి దానికి సంబంధించిన మనకు ఏది కావాలి, ఇందిరా మిల్లు సంబంధం ఏ ఇందుకొని వస్తాం, అవన్నీ రాసిస్తాం. ఒక 15 తారీఖు దాకానేమో ఇట్లా వాటిలల్లో ఏదైనా చెప్తుంటో అది నడుస్తుంది. తర్వాత ఇంటింటికి ఇందిరా మిల్లు కానీ పెన్షన్ కానీ అన్ని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ వస్తాం. అట్లా ప్రతి ఇంటికి వస్తాం. ఇప్పుడు మనుషులు అదే ఇట్లా ఫీవర్ ట్రాక్టర్ వెహికల్స్ వాడు, గల్లీలో మనుషులు వాడు. ఎందుకంటే అది చేసుడు తప్పదు. ఒక 1 అవర్ మొత్తం చేసేసి ఎందుకంటే ఆ గల్లీలలో పోగా చిన్న చిన్న గల్లీలో వాడు లేబర్ వాడు. ఇదంతా అవసరం అంటే ఉండదు. ఇక వేరే చిన్న ఇప్పుడు దోమలు కోరికలు మొత్తం అది ఎందుకంటే అంటే ప్రతి మోడికి అంతం చేస్తుంది. 2 రోజులకి అవసరం ఎంత దోమలు ఉన్నాయి. అదే చెప్పండి. మీరు వాళ్ళ ఫస్ట్ అలా కలిపేదాం. మూడోసారి ఖచ్చితంగా దృష్టి తీసుకొని దిగే యాక్షన్ బాగోలేదు. ఎందుకంటే వాళ్ళకు మంచిగా కావాలని ఇవ్వడం చేయంగానే అట్లా కొన్ని ఎంత నెగ్లెక్ట్ చేసి కొన్ని సెంటర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మేము ఇప్పుడే ఎందుకని అనుకుంటున్నాం. అయితే మంచిది పెట్టుకుంది. ఈ మార్నింగ్ ఏదో స్నాక్స్ ఇచ్చింది కదా, ఈవినింగ్ స్నాక్స్ కొత్త గవర్నమెంట్ పెట్టింది. మార్నింగ్ అవర్స్ పిల్లలు రావని ఇంకా రానట్టు తిన్నారా అమ్మా? ఎగ్గు తిన్నారా? తిన్నారా లేదా? పిల్లలు అబద్ధం చెప్పారు. తల్లిదండ్రులు నమ్మకం
అదేవిధంగా కౌన్సిలర్స్కి, చైర్మన్కి, ఆర్పీ మెంబర్స్కి, మిగతా వాళ్ళందరికీ నమస్కారాలు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం రామాయంపేటని స్వచ్ఛంగా ఉంచడం. ఇది 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము చేస్తున్న ఈ ఫస్ట్ వార్డ్లో మేము ఇక్కడ ఉన్న జీవీపీ గార్బేజ్ వనరబుల్ పాయింట్ని క్లీన్ చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాము. సో ఇక్కడ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడ చెత్త వేయకుండా ఒక బ్యానర్ వేసి ఏదైతే బయట కూడా వేద్దామని అనుకుంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ 10 డేస్ మళ్ళీ ప్లస్ 99 డేస్లో కంటిన్యూ అవుతుంది. మన కౌన్సిలర్స్, చైర్మన్ సార్, ఎమ్మెల్యే వీళ్ళందరి సాయంతో రామాయణపేటని స్వచ్ఛ రామాయణపేటగా తయారు చేద్దామని మా గోల్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, శానిటేషన్కు మరియు సంబంధిత ప్రజల వద్దకే పరిపాలన అనే ఉద్దేశంలో ఈ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రోగ్రాంను రామంపేట మున్సిపాలిటీలో అన్ని వార్డులలో జరగడం జరుగుతుంది. అన్ని వార్డులకు సంబంధించి ఈరోజు 1వ వార్డుకు సంబంధించి ఏదైతే ప్రజలు మంచి సానుకూలంగా స్పందించి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో దీనికి సహాయపడిన ఆర్పీలు మరియు మా శానిటేషన్ సిబ్బంది మరియు పట్టణంలో 1వ వార్డు మహిళా సోదరీమణులు మరియు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు బాధ్యతగా నిర్వహిస్తామని చెప్పి మంచి స్పందన జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాంను మేము ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరపడం జరిగింది. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా 2వ రోజు 1వ వార్డు ఇంద్రమ్మ స్టాచ్యూ దగ్గర పారిశుద్ధ్య పనులు చేయడం ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా దీనిలో కౌన్సిల్ సభ్యులు, ఆర్పీలు మరియు ఫస్ట్ వార్డులోని ఉన్న మహిళా సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా క్లీనింగ్ తర్వాత కూడా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండి మరొకసారి చెత్త వేయకుండా చూసుకొని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని తెలియజేస్తున్నాను. రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలోని మన ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్ గారి ఆదేశాల మేరకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన మున్సిపాలిటీ పట్టణంలోని క్లీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మీరందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు శానిటేషన్లో భాగంగా ప్రతి ఒక్క మహిళ మీరు చేసే పని ద్వారా మన నగరం క్లీనింగ్గా ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీరు చేసే పనికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పొద్దున ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ క్లీనింగ్ చేసి మళ్ళీ మీ ఇంట్లో పనులు చేసుకొని ఊరి పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు ముందుండి అందరూ ఆ ప్రోగ్రామ్ చేశారు. మీరు బాధ్యతాయుతంగా చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. క్లీనింగ్లో కానీ ఎక్కడ ఎటువంటి అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రత ఉండేటట్టు ప్రతి ఒక్కరి దగ్గర మన డ్రైనేజ్ దగ్గర కానీ ఎక్కడ చెత్త కుప్పల దగ్గర కానీ ప్రతి ఒక్క వార్డు కానీ క్లీనింగ్ ఉండాలంటే అందులో మీ పాత్ర కంపల్సరీగా ఉంటుంది. మీరు వచ్చి చేసే పాత్రకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒకరోజు ముందుగా జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఈరోజు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా విద్య, ఆరోగ్యం, వైద్య, రాజకీయాలలో ప్రతి ఒక్క రంగంలో ముందుంటున్నారు. మహిళా సాధికారకతనే మన సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తండ్రి, భర్త, సోదరుడు వాళ్ళ సహాయ సహకార్యాలు ప్రతి ఒక్క మహిళకు కంపల్సరీ అందివ్వాలి. వాళ్ళ ఆశయాలకు గౌరవం ఇస్తూ వాళ్ళ ఆశయాలను ముందుకు సాగేటట్టు వాళ్ళకు సహాయపడాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.